ప్రధాని మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్క కుమరయ్య మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని యువత కోసం ఖేలో మల్కాజ్గిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు 3 రోజుల పాటు కుత్బుల్లాపూర్ క్రికెట్ గ్రౌండ్లో ఖేలో మల్కాజ్గిరి ఈవెంట్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కుమరయ్య ఆవిష్కరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అంటున్న మల్క కుమరయ్యతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఫౌండేషన్ ద్వారా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్న పల్లవి గ్రూప్ ఆఫ్ చైర్మన్ మల్క కుమరయ్య గారు ఖేలో మల్కాజ్గిరి పేరుతో యువత అలాగే స్టూడెంట్స్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడంతో పాటు ఆరోగ్యపరంగా ఎంతో రకంగా దోహదపడే క్రీడలను ప్రోత్సహించేందుకు ఆయన నిర్వహించారు. అందులో భాగంగా ఖేలో మల్కాజ్గిరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనతో మాట్లాడడానికి మల్క కుమరయ్య గారు ఉన్నారు. ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు? మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఎన్నో డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేసింది. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, జియో పొలిటికల్ కానీ, మనం వ్యాక్సిన్ హ్యాండిల్ చేయడం కానీ, అన్ని రంగాల్లో ఇండియా మనం ఇప్పుడు వరల్డ్లో మంచి పేరు తెచ్చుకుంది. మన ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ ఇన్ ది వరల్డ్. అయితే మనకు ఒక ఇండియాకు ఒక గోల్తోని ఒక 10th ఎకనమీ ఉండే వరల్డ్లో మోడీ గారు వచ్చినప్పుడు దాన్ని 5th వరకు తీసుకొచ్చారు. దాన్ని 5th నుంచి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా నంబర్ 1కి తీసుకురావాలనేది మోడీ గారి ప్లాన్. అందులో భాగంగానే మోడీ గారు ఖేలో ఇండియా అనే ప్రోగ్రాం తీసుకొచ్చి స్పోర్ట్స్కు ఇన్ని రోజులు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఖేలో ఇండియా ప్రోగ్రాంతో లాస్ట్ 10 ఇయర్స్లో మనం మన యూత్ వరల్డ్లో డిఫరెంట్ గేమ్స్లో అన్నిట్లో పార్టిసిపేషన్ పెరిగింది, ఫిట్నెస్ పెరిగింది. తర్వాత మనకు ఛాంపియన్షిప్స్ మెడల్స్ కూడా చాలా పెరిగాయి. రీసెంట్గా ఏషియన్ గేమ్స్లో కూడా ఇప్పుడు ఎన్నడూ లేనన్ని మెడల్స్ మనకు వచ్చాయి. అందులో భాగంగానే నా వంతుగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కొరకు మన యూత్కు మంచి ఫిట్నెస్ పెరగాలని, హెల్త్ కాన్షియస్ బాగా పెరగాలని, అందరూ స్పోర్ట్స్ ఆడాలని, తర్వాత అందరినీ స్పోర్ట్స్ ఆడే విధంగా తయారు చేయాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి భాగంగానే మనం కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో అందరూ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా కిట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇస్తూ వాళ్ళకి గెలిచిన వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పల్లవి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ బీజేపీకి అనుకూలమైన అంశాలు ఏంటి? మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో, తర్వాత అన్ని సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి బాగా మనం డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఆ డెవలప్మెంట్కు చూసే మన మల్కాజ్గిరి ప్రజలు ఈసారి మళ్ళీ 3rd టైం మోడీ విక్టరీ గ్యారంటీ. అందులో మల్కాజ్గిరి గ్యారంటీగా బీజేపీ గెలుస్తుంది. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందులో ఇంకా ఇప్పుడు రీసెంట్గా అయోధ్య 500 years తర్వాత అయోధ్య టెంపుల్ కట్టడమైంది. ప్రతి రిలీజియస్ పర్సన్ కూడా ఈ రామ మందిరము, శ్రీరాముంది మన టెంపుల్ ఓపెన్ చేయడం అనేది అందరూ వెల్కమ్ చెప్తా ఉన్నారు. ప్రతి దానిలో మోడీ ఒక విజన్తోని డైలీ 18 hours కష్టపడుతూ అందరినీ పనిచేస్తూ ఒక ఫోకస్గా విజన్తోని ఇండియాను ఒక సూపర్ పవర్గా డెవలప్ చేసే విధంగా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారో అందులో భాగంగానే మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో యువత అంతా కూడా అలాగే స్టూడెంట్స్ అంతా కూడా ఫిట్నెస్గా, ఆరోగ్యపరంగా, దేహదారుఢ్యంగా ఉండేందుకు తన వంతు కృషిగా ఖేలో మల్కాజ్గిరి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి మల్క కుమరయ్య గారు చెప్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మల్క కుమరయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ ప్రశాంత్తో సత్యనారాయణ, TV5.